శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ శివాయ గురవే నమ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. అందరికీ నమస్కారం అండి. 24వ రోజు పారాయణము. ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివ శౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుని సమ్మోహింప చేయదలిచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంబాధి నిశాచరుల చేత వధించబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు. చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు ఆ పుంఖా సానైకాలైన 3 బాణాలను శివుని శిరస్సుపైన, వక్షస్థలంపైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడై కోలుకొన్న ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రుద్ర రూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించెదరుగాక అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిగాయుధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడలేని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగమైనంతటి ఆ చక్రం ఆ చూపర్లను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడి తల నరికి నేలపై పడవేసింది. అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు, అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునికి ప్రణమిల్లారు, స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవులలో పడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయధ్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయను ప్రార్థించసాగారు. దేవతాకృత మహిమాయా ప్రార్థనం. యదుద్భవాస్య రజస్తమో గుణాః సృష్టిస్థితి ధ్వంస నిదానకారిణి యదిచ్ఛయా విశ్వమిదం భవాభవౌ తనోతి మూలం ప్రకృతినత స్మృతాం యాహి త్రయోవింశతి భేదశాబ్దిత యద్రూపకర్మాటి జగస్త్రయోపినై జగచ్చశేషే సమధిష్ఠితా పరా వేదాస్తమూల ప్రకృతిం నతా స్మృతాం యద్భక్తియుక్తా పురుషాస్తు నిత్యం దారిద్ర్యభీమోహ పరాభవాదీన్ న ప్రాప్నువంచేవ హి భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం నతా స్మృతాం. సృష్టి స్థితిలయలకు కారణమైన సత్వరజస్తమో గుణాలు 3 దేని నుంచి పుట్టినవో, దేవి యొక్క ఇచ్చ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి మహామాయకి నమస్కరిస్తున్నాయి. ఏదైతే 23 భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతం దేని యొక్క రూపకర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను. దేని యందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో, ఏదైతే తన భక్తుల యందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను. నారద ఉవాచ స్తవైమ తత్రిస్సంధ్యామ్య పఠే దేకాగ్రమానస దారిద్ర్యమోహ దుఃఖాన్ని స కదాచిత్ స్మృశంతితం. నారదుడు చెబుతున్నాడు, దేవతలచే కావింపబడిన ఈ మూల ప్రకృతి మహామాయాస్తనాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలు పఠిస్తారో వాళ్ళేనాడు కూడా దారిద్ర్యాన్ని కానీ, భయాన్ని కానీ, మోహాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, అవమానాన్ని కానీ పొందరు. ఇక ప్రస్తుతంలోకి వద్దాము. ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వల్ల లక్ష్మిగాను, తమ్మోగుణం వల్ల సరస్వతిగాను, సత్వగుణం వల్ల పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే. కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతీ సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది. దేవతలు రమ, ఉమ, సరస్వతుల చెంతకు వెళ్లి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలులైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడే బీజాలని చల్లండి అని చెప్పారు. దేవతలు ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడైపడి ఉన్న బృందాచిత ప్రాంతమంతటా చిలకించారు. ఓ పృథుభూపతి, పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన స్త్రీలు కాని, పురుషులు కాని ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు. పునః నారదుడు ప్రవచిస్తున్నాడు. ఓ పృథు మహారాజా, పూర్వోక్త విధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే 3 రకాల వృక్షాలు ఆవిర్భవించాయి.
వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. ఇంతవరకు బృందామోహంతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలచిన లక్ష్మీ, సరస్వతి, పార్వతీ మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యా గుణాన్వితాలై ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీనామధేయమై విష్ణువుకు ఎడమయ్యింది. కేవల అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునికి ప్రియాంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహవిముక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎడలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు, తులసి మహిమ. ఎవరింటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా నరకానికి వెళ్లరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావము. గంగా స్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతుంది. తులసిని ప్రతిష్ఠించినా, తడిపినా, తాకినా, పెంచినా మానసిక శారీరక పాపాలే కాక మాటల వల్ల పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివకేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణువాది దేవతలు తులసీ దళాలతో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే, ఎవరైతే శరీరానికి తులసి మట్టిని పూసుకొని మరణిస్తున్నాడో అటువంటి వాడిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నాడనడం సత్యం, సత్యం, ముమ్మాటికి సత్యం. తులసి చెట్టు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసి వనపు నీడలో పితృసార్థ చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది. అదేవిధంగా ధాత్రి మహిమ. ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సుపైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైన మృతికా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడే. ఉసిరి పళ్ళని, తులసీ దళాలని కలిపిన జలాలతో స్నానం ఆడిన వాడికి తత్క్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరిక పత్రితో కానీ, ఫలాలతో కానీ దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్థసేవలు విశేష ఫలితాన్నిస్తాయి. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకుని ఉంటారు. ఏ నెలలో అయినా సరే ఎవరైతే ద్వాదశి నాడు తులసీ దళాలను, కార్తీక 30 రోజులలోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింజాలైన నరకాలనే పొందుతున్నాడు. కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడలో భోజనం చేస్తాడో వాడి యొక్క 1 సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్టయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలని, మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసీధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ, సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యం కాదు. ఈ ధాత్రి తులసి జననగాథ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు. 24వ నాటి పారాయణ సమాప్తము. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.